ఎత్తినా ఎవరికేం పాపం ఎత్తినా దేవుడా ఈ ఎంతో మందికి సంతానమైంది నా గర్భమందు ఒక్కగానే ఒక్క కొడుకు ఒక్కగానే ఒక్క బిడ్డలే పాయా ఎరిగేటి పిలగలను ఎత్తులగొట్టినవా అయ్యేటి పిలగల లగ్గారెత్తగొట్టినవా నిండున్న చెరుడు గండి పెట్టినవా నిండున్న బాయలు ఊడిపోవచ్చునా దేవుడా ఈ జన్మ లోపలనేమో దేవుడు ఈ జన్మ లోపలనే నాకు సంతానం లేకపోయేమో దేవుడు వల్ల పర్వతమ్మ తల్లి రాయ వేదవల్లి వేదవల్లి 25 బిడ్డలల్లా నాయవరా 25 మంది బిడ్డలల్లా నేను 100 రోజులు నేను బిడ్డలు కదా నేను 100 రోజులు పుట్టలేదా ఓ దేవుడా 100 రోజులు పెరగలేదా నారాయణ ఎవరు ఏది దొంగతనము చేసినారా ఎవరు ఏది పాపములు చేసినారా తల్లి పార్వతి పార్వతి పిల్లలు పుట్టాక ముందు ఓ దేవుడా ఇంత బాధ రావట్టే పుట్టినాక ఎంత బాధ చూను పుట్టినాక ఎంత బాధ చూను తల్లి పాతి పట్టినది పార్వతి చల్లజంటారు వచ్చే పార్వతికే మీద పడ్డదిరా బలాలు గంగాల పడ్డదిరా పర్వతమ్మ మొచ్చపోత ఉన్నదిరా పాపది పట్టుకొని పార్వతమ్మ చల్లజంటలో గంగ లోపల పడిపోయింది గంగ లోపల పడిపోగానే ఆ పాపది పట్టుకొని ఏనాడు పడిపోయిందో ఆ పార్వతి పాపది లోపల ఆ పాప వృక్షం ముడుతున్నది ఓ రామ రామ ఎప్పుడైతే పుట్టిందో తీసింది ఆ కన్నా తల్లి చూసినవా పార్వతమ్మ ఏనాడు ఆ శరీరం కొడుతుంటే ఆనాటి గడియ లోపల ఆయన ఆ ఆధార్థం లోపల శరీరం కొడుతుంటే ఆ కన్నా తల్లి ఆగో ఏనాడు కలిపే తల్లి ఎరచే లోపల దేవుడా ఆగో పాప వృక్షం ఎప్పుడైతే పుట్టిందో ఆగో కన్న తల్లి రక్తానికి పుట్టింది ఏనాడు వృక్షం పాడు కానీ వృక్షం ఎందుకు కానీ పుట్టింది వృక్షం తీసి ఏనాడు అడుగు పెడుతుంటే అయ్యో పాప వృక్షం ఏమవుతుందమ్మా కన్న తల్లి మూలంగా గారు తీసి మరణ ఏనాడు గదుల మీద వారెత్తున్నావా నాకు ఏదన్నా దీవనార్థ పెట్టమన్నది పాప వృక్షమమ్మా ఆ పరోక్షం దీవించి దీవనార్థ పెట్టమన్నా అయ్యో బిడ్డ ఏమంట దీవెన పెట్టాలి ఎంతెంత కాలం పోతుందో తెలిసి మొగుళ్ళు అందుకుంటావు ఎంతెంత కాలం ఉంటుందో ఏనాడు నీళ్ళు అందుకు ఉంటావు ఎంతెంత కాలం పోతే తెలిసి మొగుళ్ళు అందుకుంటావా అని దీవించి దీవనార్థ పెట్టింది ఆ పార్వతమ్మ ఆ పరోక్షానికి దీవించి దీవనార్థ పెట్టింది నేను నిర్మలను ధరిస్తా ఏ రాన రాజ్యం పోతాని ఆ తల్లి పార్వతమ్మ కంటి 7 దారులు తీసుకుంటా పడవిలోన చూడండి జనులారా లోక బంధములారా చూడండి జనులారా లోక బంధములారా చూడండి జనులారా తల్లి ఎదురా తినారు బ్రహ్మేంద్రా గిరిరారు తల్లి ఎదురా పోయారు చక్కవద్దనది రాక కట్టవద్దన పవరు చక్కవద్దనది రాక
పార్వతి వల్లవల్ల వందేనమ్మ వల్లవల్ల పార్వతి అమ్మ ఆగలు వరారా దూబలు ఆగలు ఓయమ్మ దూబలు ఓయమ్మ ఆగలి వరారా దూబలు దూబలు ఓయమ్మ ఓయ్ అన్న బెదరి అది దాదాలవరు బెదరి దాదాలవరు జగమెల్ల భారతమ్మ కడిగేడు దారలు తీసుకున్న బాబరుక్షానికి దివేది దివరాజు వెతి ద్వారి ఎందు మరి ఆకలి పార్వతమ్మ శిలగంగ వేడికెళ్ళి పోవాలి ఎక్కడికో శిలగంగ వేడికెళ్ళి పోయి అక్కడ కప్పముట్టల గౌతమ దొరుకుతాయి కావచ్చు చిలకేలి పంటలు దొరుకుతాయి కావచ్చు పురుగులు పుష్పాలు దొరుకుతాయి కావచ్చు జనతల్లి చూసిన వారి తోలు పట్టుకొని అడివాళ్ళు పట్టుకొని శిలగంగ వేడికెళ్ళి పోతే అడ్డరేడు మందులు ఎత్తుకుంటా 20 మంది ఆడవాళ్ళు 100 మంది కొడుకులు ఆడుకుంటాని పార్వతమ్మ పట్టుకొని ఎర్రని ఎండలా గుమ్మడి పండవారి పార్వతి రామ 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 కొడుకులు కావాలి బిడ్డలు కావాలని ఎప్పుడైతే పోతుందో ప్రతి ఇప్పుడు ముట్టడు పుష్పము కప్ప ముట్టడు కాబట్టి అని పోతుంటే ఆ లోకాల శంకరుడు ఏమనుకుంది నా పార్వతీదేవి అడ్డం పోత ఇట్లా నేను ఒక గొల్లవేషం కట్టుకొని పోయి ఈ కుమక్కులు ఆడతా దాని గుణం నేను చూడాలి దాని పతివ్రత ధర్మము చూడాలి దాని గుణం నేను దాంట్లో చూస్తానని చెప్పి అసలు యొక్క లోకాల శంకరుడు ఎందుకు మహిమలు తెలిసి ఎన్నవాడు రాజన్న మహిమ తెలియదు నీకు కావాల్సిన నేను చెప్తా నాకు కావాల్సింది నాకు ఏమంటే సరే అని చెప్పి దగ్గరికి వస్తుందా లేకపోతే దూసరించి ఎలగొడుతుందా అని చెప్పి పుట్టుమంటే ఒక తోటల మళ్ళీ వేషం గొల్ల మళ్ళీ వేషం కట్టుకుంటూ నెత్తికి రుమాలేసి భుజాన కొంగడి కట్టుకోని ఆమె నెత్తికి రుమాలు కట్టి భుజాన కొంగడి వేసుకొని శంకరుడు ఇంకమ్మకి గొడ్డలు పట్టుకొని పార్వతి వచ్చే తొప్పల్లా డాబై వెళ్ళిపోతుంటూ శంకరుడు నెత్తికి రుమాలు చెప్పన కొంగడి కులావారమే
మాట మంచిగా ఎవరే బాగా ఒక్కదారిని మీరెవరయ్యా అయ్యా మీరు గొల్లం అక్కంటే 6 నెలలు బతరు అక్క అన్న ముచ్చట తీయకు మీరెవరు నా పేరు పార్వతమ్మ అంటారు పార్వతమ్మ అంటారు పార్వతి అడవి ఆగి ఒక్కదాని ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు మంచిగున్నాయా ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు గట్లా డీజే సౌండ్ పెట్టుకుని అయినా పర్వాలేదు నా భర్త ఎప్పుడు మొదలుతోడు 3 కోరికలు కోరిండు ఆవిడ గురించి నేను వెళ్ళిపోతున్నానయ్యా ఏ వస్త్రాలు గురుముట్టని పుష్పం చీరలేని భక్తి అప్పముట్టని కౌతం కావాలి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతము శిలలేని పత్రి అవి 3 కావాలి నీకు నాకెరికే చెప్తాండి నీకు కావలసింది నా దగ్గర ఉంది నాకు కావలసింది నీ దగ్గర ఉంది బిత్రి బిత్రి మాట్లాడుతుంది నీకు కావాల్సింది నాకెరికే కానీ నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది అట్లా అంటే ఎర్రంతా నాకేం లేదు బిందె కావాలి తింటే బిందె తింటే తట్ట కావాలన్నా తట్ట నాకెందుకు గంప నాకెందుకు గింతే గింతే అంటే నా బొట్టు పిల్లి ఇవ్వమంటావా వాళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలి వాళ్ళకి పెట్టాలి ఇంకా కిందికి కిందికి ముక్కు పిల్లని ఇవ్వమంటావా అదే వాళ్ళకి పెట్టాలా ఇంకా కిందికి మరి శివలక మరి ఇవ్వమంటావా వాళ్ళకి పెట్టమంటావు ఇంకా జర కిందికి ఇంకా జర కిందికంటే దండలు ఇవ్వండి నాన్న కావన్నా ఇంకా జర నెక్లెస్ కావాలి ఇంకా జర కింది ఇంకా జర కింది కంటే ఒట్టేయాలం కావన్నా ఇంకా జర కింది వాడితో సింగుల పిండి ఇట్లా కావాలి వాళ్ళకి పెట్టాలి సింగుల పిండి ఇంకా జర కిందికి పైతం గిట్ల వేసిన కాళ్ళ కడియాలి ఇట్లా కావాలి కిందికి పురాల కిందికి బాగిస్తాడు నీకెవ్వలేరు నాకెవ్వలేరు నాకు కావలసింది నీ దగ్గర ఉంది నీకు కావలసింది నా దగ్గర ఉంది ఏదంతా ఎవరి పిల్ల చుమ్మకు చుమ్మ నేను ఆకు చాటు పిల్లేరయ్యా
దప్తారు మూతి పందిగా కొడతారు 1 4 3 అంటే ప్రేమించే మనసులేంది ఆకర్షించి అందరేంది చెప్పు నాకు లగ్గమైంది నా మొగలు నువ్వు అవునంటే 1 4 3 108 వస్తుంది కుయ్యం కుయ్యం ఏం కాదు ఎవరు లేరు లేదయ్యా నా కళ్యాణమైంది నాకు భర్తున్నాడు అడవి లోపల నేను నచ్చిన నీ తోటి వచ్చేదని కాదు నీకు నాకు చెట్టు కాదయ్యా వచ్చి కొంగు పట్టున్నాయో కాదు ఆడవిల్లు బరి చేసి కొంగు పట్టి గుంజే వదలు పండగట్టు కోడి బాయిల పడ్డది మీరు అంటారు దండం పెడుతున్నా నీ తోడ చెల్లెలెక్కడున్నానయ్యా గప్పుడు పార్వతి ఏమనుకున్నది ఏమనుకున్నావురా అని పార్వతి ఏంటంటున్నా నువ్వెంత నీ లెక్కెంత నీ తరువా ఎంత నేను అనుకుంటే ఇప్పుడే పిడికలు పూర్తయితే కొడుక ఈయన కాకపోతే ఇందులో తెచ్చుకుంటున్నాను చెప్పి పట్టుకోడు పార్వతి అడవితో పార్వతి